ఓం గణేశాయ నమః. రామాయణాన్ని చెబుతుంది చలమలశెట్టి జానకీరాణి. మనం మారీచుడితోటి రావణాసురుడు ఏం మాట్లాడాడు, రావణాసురుడితోటి మారీచుడు ఏం మాట్లాడాడో వింటూ ఉన్నాం. మరి మారీచుడు ఇంకా ఏం చెప్తున్నాడు? రాముడి గురించి నీకు తెలియదు. మొదటిసారిగా నేను రాముడిని ఎప్పుడు చూశాననుకున్నారు? చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు చాలా చిన్నవాడు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికని ఆ యజ్ఞకుండంలో మేము రక్తం పోసేవాళ్ళం. ఎందుకంటే యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ ఋషులు మమ్మల్ని శపించలేరు అనే ఒక ధైర్యంతో యజ్ఞాలన్నీ పాడు చేస్తున్నాం. అప్పుడు విశ్వామిత్రుడు ఎక్కడికి వెళ్ళాడు? అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజుని తన కుమారుడైన శ్రీరాముణ్ణి తన యజ్ఞాన్ని సంరక్షించడానికని అడిగాడు. అప్పుడు దశరథుడు చాలా బాధపడి, నేనే వస్తాను, నా సైన్యాన్నంతా పంపిస్తానన్నా కూడాను నీ కుమారుడే కావాలని చెప్తే రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకొని యజ్ఞవాటికి వచ్చారు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞవాటికి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ రామలక్ష్మణుడు వాళ్ళు కాపలా కాస్తా ఉన్నారు. యజ్ఞం అయిపోవచ్చింది. నేను ఊరుకోలేదు. తాటకి నేను కలిసి బాణాలతోటి రక్తాన్ని తీసుకొచ్చి రక్తం గుమ్మరించడం మొదలుపెట్టాము. రాములు వారు అప్పుడు చాలా చిన్నవాడు, మీసాలు కూడా రాలేదు, మెడలో ఒక బంగారపు దండ మాత్రం వేసుకున్నాడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివేశణ ఏకవస్త్రధరో ధ్వన్వి సిఖి కనకామాలయ. రాముడు బంగారపు గొలుసు వేసుకున్నాడు, పద్మాల వంటి కళ్ళు కలవాడు, బ్రహ్మచారి. అప్పటికింకా వివాహం జరగలేదు. అప్పటికి అస్త్రశస్త్రాలు కూడా ఆయన దగ్గర ఏమి లేదు, కోదండం పట్టుకొని ఉన్నాడు. అంత చిన్న బాబు, అంత చిన్న బాలుడు నన్ను ఏం చేయగలడు అనే గర్వంతో నేను విర్రవీగిపోయాను. నా మీద రాముడు కోదండం నుంచి ఒక బాణాన్ని తీసి ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు నేను 100 యోజనాల అవతకు వెళ్ళి సముద్రంలో పడిపోయా. అప్పుడు అస్త్రశస్త్రాలు ఏమీ తెలియదు, చాలా చిన్నవాడు. అయినా రాముని బాణం చేత నేను ఎక్కడో సముద్రంలో పడిపోయాను. సముద్రంలో పడి స్పృహ తప్పిపోయా. కొన్ని సంవత్సరాలకు కానీ నేను మళ్ళీ స్పృహలోకి రాలేకపోయాను. అటువంటి రాముడు ఎంత బలాఢ్యుడో నీకు తెలుసా? ఇప్పుడు విశ్వామిత్రుడు, అగస్త్యుడు ఇటువంటి మునులందరి దగ్గర కూడా అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఎన్నో వరాలు పొందున్నాడు, పెద్దవాడయ్యాడు, వివాహం చేసుకున్నాడు, ఇంకా ఎంతో బలవంతుడయ్యాడు. ఇటువంటి రాముని మీద నువ్వు యుద్ధం చేస్తాను, అటువంటి అతని ధర్మాత్ముడైన రాముని భార్యను అపహరిస్తామనుకుంటున్నావా? నీకేమైనా ఆలోచన ఉందా? నువ్వు రాజువైతే అయ్యావు, ఇటువంటి పరల భార్యలను అపహరించడం అనేది చాలా తప్పు. నా గురించే చెప్తాను విను. ఒకసారి రాముల వారితో దెబ్బతిన్నాను కదా, పోనీ ఊరుకున్నానా? అలా అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే అరణ్యంలో తిరుగుతున్న రామలక్ష్మణ్ని సీతని చూశాను నేను కూడా. చూసి ఇప్పుడు మునిలాగా ఉన్నాడు, ముని వేషధారి అయి ఉన్నాడు కాబట్టి ఏ బాణాలు నా పైన ప్రయోగించడు. కనుక మునుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపేసి తిందామని నా స్నేహితులతో కలిసి పన్నాగం పన్నాను. నా స్నేహితులు తీసుకొని వెళ్ళాను. అందరం మృగాల్లాగా మేము మారిపోయాం. మాకు అన్నీ కూడా మాయలొచ్చు కదా, నీకు తెలుసుగా, మాకు మాయ వేషం వేసుకోవడం వచ్చని వెళ్ళేటప్పుడు కల్లా ముందుగా నా స్నేహితుల్ని పంపించేటప్పటికి రాముడు నా స్నేహితులిద్దరినీ కూడా మట్టు పెట్టేశాడు. ఇంకా నేను పారిపోయి వచ్చేసాను. ఆ రోజునే రాముని చేతిలో చనిపోవాల్సింది. నేను పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చాను. అప్పుడు నుంచి నాకెక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు. నా మనసు ఏమైపోయిందో తెలియదు, నేను ఎందుకు మారిపోయానో తెలియదు. ఇలా యోగిలా మారిపోయాను, ఒక ఋషిలా మారిపోయాను. అంతా రామమయం, జగమంతా రామమయం. పండు చూసినా, ఫలం చూసినా, పువ్వు చూసినా, చెట్టు చూసినా అన్నిట్లోనూ రాముడే కనిపిస్తున్నాడు. ఆ రాముడి శక్తే కనిపిస్తుంది. అటువంటి ధర్మాత్ముడైన రాముడినా నువ్వు పడగొడదామనుకుంటుంది. నేనే మారిపోయి ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, నేను నా వేషం చూస్తున్నావు కదా, నేను రాక్షసుల్లా ఉన్నానా? శాకాహారమే భుజిస్తున్నా. ఒక ఋషి ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నాను. నేను రాముని చేతిలో పడిపోయిన తర్వాత, రాముని దెబ్బతిన్న తర్వాత కూడా మరలా రాముని మీదకి వెళ్ళాను. ఈసారి రెండోసారి నా స్నేహితులు మరణించారు. నేను కన్నుపోయి లొట్టపోయిందని అంటారు కదా, ఎట్లాగో తప్పిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా ఆశ్రమం పెట్టుకొని
పూర్తిగా రాముడిని స్మరించుకుంటేనే ఉన్నాను. నాకంతా కూడా రామానే కనిపిస్తుంది. ఎక్కడ ఏ అక్షరం చూసినా రా అని అక్షరం పలికితే చాలు రామానేమో అనిపిస్తుంది. రాముడు చూస్తేనే మళ్ళీ నన్ను ఎక్కడ పడేస్తాడో సముద్రంలో అని ఒకలాంటి భయం పట్టుకున్నది. అంత గొప్ప ఉన్నతుడు రాముడు. అటువంటి అతనితోటి నువ్వు యుద్ధానికి వెళ్ళకు, లంక మొత్తం నాశనం అయిపోతుంది. నీకేముంది, నువ్వు కూర్చొని ఉంటావు. యుద్ధం వచ్చినప్పుడు ముందు సైన్యాన్ని పంపిస్తావు. ఆ సైన్యం కదా హతులయ్యేది, వాళ్ళ భార్యలు కదా వేడ్చేది. నువ్వు ఆకన్న కదా వెళ్ళేది. ఎవరు బతకరు, అందరూ కూడా హతులైపోతారు. అందరూ హతులైపోయిన తర్వాత ఇంకా లంక ఎక్కడుంటుంది? రాక్షసులందరూ కూడా హతులైపోతారు. కనుక నువ్వు ఇటువంటి ప్రయత్నాన్ని మానుకొని ఇన్నిసార్లు చెప్తున్నాను, నా మాట విను అని పరిపరి విధాలుగా చెప్పాడు. దానితో రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. ఏమిటి రాముడు రాముడు అని చెప్తావేంటి? రాముడు అన్నవాడు ఒక మనిషి. నేను 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి, నేను ఒక రాక్షసుణ్ణి, మహాబల సంపన్నుని. నేను రాముడి గురించి భయపడతానా? నన్నెందుకు ఇలా భయపెడుతున్నావు? నీ మాట వినను. ఒక పని చేయి, నా చేతిలోనే హతుడివైపో. నేను రాజుని, నువ్వు నా మంత్రివి, నువ్వు నా మాట వినాల్సిందే. రాముడి దగ్గరికి వెళ్ళనంటున్నావు, జింక వేషం వేసుకొని అంటున్నావు. సీతాదేవిని అపహరించడానికి నాకు సహాయం చేయనంటున్నావు. సహాయం చేయకపోయినప్పుడు నేనేం చెయ్యాలి? నా కింద ఉద్యోగులు ఏం చెయ్యాలి? చంపేయాలి. నీకు మరణశిక్ష వేస్తాను. ఇప్పుడే నేను చంపేస్తాను. నా చేతిలో హతుడవుతూ కానీ నువ్వు నిర్ణయించుకో. నా చేతిలో చనిపోతావా, లేదా నాకు సహాయం చేసి నా స్వాగత సత్కారాలు అందుకొని నేను ఇచ్చే భూలు విరాళాలన్నీ తీసుకుంటావా? నీకేది కావాలి నిర్ణయించుకో అన్నాడు. చాలా బాగా చెప్పావు మహారాజా. రాజు సరిగ్గా ఉంటే రాజ్యమంతా సరిగ్గా ఉంటుంది. రాజు ప్రవర్తనే సరిగ్గా లేకపోతే మాలాంటి మంత్రులందరూ ఎవరిని చూసుకొని మేము ఆ దారిలో నడవాలి? రాజు మంచి దారి నడిస్తే ప్రజలందరూ మంచి దారి నడుస్తారు, మంత్రులందరూ మంచి దారి నడుస్తారు. నువ్వే చెడ్డదారి పడితే నీ చెడ్డదారి వెనకాల మమ్మల్ని రమ్మనమని చాలా బలవంతం చేస్తున్నావు. నేనేం చేయగలను? నీలాంటి దుష్టుడితో చేతిలో హతమవడం నాకు ఇష్టం లేదు. ఆ చనిపోయేదేదో రాముని చేతిలోనే చనిపోతాను, అటువంటి ధర్మాత్ముడి చేతిలోనే చనిపోతాను. అంతేగాని నీ చేతిలో ఇప్పుడు హతమవడానికి నాకు ఇష్టం లేదు. నీలాంటి దుష్టుడి చేతిలో చనిపోవడానికి ఇష్టం లేదు. నాకంతా నేను రామభక్తిలో మునిగిపోయి ఉన్నాను. సరే, నువ్వు అన్నట్లే నేను జింక వేషం ధరిస్తానికి ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇంకా రావణాసురుడు సంతోషంతో మారీచుడిని తన రథం మీద ఎక్కించుకొని రాముడు ఉన్న ప్రదేశం దగ్గరికి తీసుకువెళ్ళాడు. మారీచ, ఇంకా రాముని ఆశ్రమం దగ్గరలోకి వచ్చేసాం మనం, నీ రూపాన్ని మార్చుకో అన్నాడు. మారీచుడు తన మాయోపాయం చేత బంగారు లేడిలాగా మారిపోయాడు. జై శ్రీరామ్. ఈ రామాయణాన్ని విన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. రామాయణాన్ని చదవాలనే నా ఈ చిన్న ప్రయత్నానికి మీరందరూ లైక్ చేసి నాతో సహకరించవలసినగా ప్రార్థన. జై శ్రీరామ్.